మా అన్నయ్యకైతే మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట. సో ఇప్పుడు మెహందీ వేయించుకుంటుంది కదా, తనే మా అన్నయ్య చేసుకునే అమ్మాయి. సో నేనైతే నెక్స్ట్ డే మా అన్నయ్యది ఎంగేజ్మెంట్ ఉందని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి అయితే ఖమ్మంకి స్టార్ట్ అయిపోయాను. వచ్చేసాను ఎర్లీ మార్నింగ్ 2కి అలా బస్ దిగాను అనమాట. మా అన్నయ్య నా కోసం బస్ స్టాప్లో వెయిట్ చేశారు. ఇక రాగానే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మొత్తం రెడీ అయ్యి అమ్మాయి వాళ్ళ ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయాము. కార్లో వెళ్ళడం అంతా బాగానే ఉందిలే, కానీ మా ఫ్యామిలీలో అందరికైతే కారు పడదనమాట. సో ఇక వెళ్ళిన 30 మెంబర్స్లో 10 మెంబర్స్ వామిటింగ్సే చేసుకుంటున్నారు. మధ్యలో మెడికల్ షాప్ దగ్గర ఆపేసి టాబ్లెట్స్ తీసుకున్నాము. అయినా కూడా వాళ్ళు ఇంటికి వచ్చే వరకు పేషెంట్లు అయిపోయారనమాట. పాపం చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి. మేమున్న కార్లో 5గురికి కారు అలవాటు ఉంది కాబట్టి మేమైతే బాగానే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. కానీ వెనకొచ్చిన 3 కార్లే చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చేసాయి అనమాట. సో ఇక ఆగుకుంటూ రావడం వల్ల మేము అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కొంచెం లేట్ అయింది. మేము వెళ్ళే వరకు అయితే వాళ్ళు చాలా వెయిట్ చేశారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళిన వెంటనే అన్నయ్యకి చిట్టికి అయితే బట్టలు పెట్టేశారు. ఇంకా వాళ్ళు రెడీ అయ్యి రాగానే ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఎంగేజ్మెంట్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది. అంటే ఇలా అవుతుంది అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు హిందూస్, మేము క్రిస్టియన్స్ అనమాట. సో ఇక మేము అన్నట్లు వాళ్ళు చేస్తారా లేదా అనేది కొంచెం డౌట్ ఉండే, కానీ అక్కడైతే మేము ఏదంటే వాళ్ళు అదే అన్నారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది. వాళ్ళ మమ్మీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఎంగేజ్మెంట్ అయితే చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా మళ్ళీ మేము ఖమ్మంకి అయితే స్టార్ట్ అయిపోయాము. పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం నాకు మస్తు తెలుసు. సార్ ఆలోచించి బ్రో, పెళ్ళి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం నాకు మస్తు తెలుసు. పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం నాకు మస్తు తెలుసు. ఎనీవే, ఆల్ ద బెస్ట్. నోట్ చేసుకో, సేవ్ చేసుకో, ఎడిటింగ్ కూడా చేసుకో. సరే, నెక్స్ట్ పెళ్ళి అయిన తర్వాత చదువుతుంది. ఒక ఆఫ్టర్ 2 months బిఫోర్ ఆఫ్టర్ 20 years దాకా కూడా మేము అంతే ఉంటాం. నో 2 years కాదు, 2 months, 2 weeks. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఓకే 2 weeks. 20 years స్టిల్ స్టేబుల్ గా ఉంటాం. ఓకే 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 ఓకే. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా మా అన్నయ్య. అన్నయ్య అడుగు, నీ డౌట్. ఏం లేదు, కొద్దిగా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. చూశారు కదా మా అన్నయ్యని F2 మూవీ డైలాగ్స్ అయితే వేస్తున్నాడు. ఏమో మరి F2 మూవీలో లాస్ట్లో ట్విస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందేమో మరి తెలీదు. ఏమో వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు. ఏదో కామెడీగా అలా అయితే వీడియో అయితే పెట్టాము. ఇంకా మేమైతే ఖమ్మం వచ్చేసాము. ఖమ్మం వచ్చేసి ఇక ఆకలి అవుతుందంటే రెస్టారెంట్కి వెళ్ళి షవర్మా అయితే తిన్నాం. తినేసి అయితే ఇంటికి వచ్చేసాం.